మ్యాంగో పికిల్ అయితే వచ్చేసింది. దీన్ని ఎలా స్టోర్ చేసుకుంటున్నానో కూడా చెప్పేస్తాను. సో ఇలాంటి ఒక గ్లాస్ జార్ తీసుకున్నాను. ఇలా గ్లాస్ జార్లో స్టోర్ చేసుకుంటే మనకి ఎక్కువ లైఫ్ ఉంటుంది పికిల్స్కి. సో దీన్ని స్టోర్ చేసేద్దాము. ప్యాకింగ్ కూడా చాలా మంచిగా ఇచ్చారు, ఎలాంటి లీకేజ్ లేకుండా. ఇలా చూస్తుంటేనే వెంటనే తినేయాలనిపిస్తుంది. ఇప్పుడు మనం దీన్ని గ్లాస్ జార్ లోకి ట్రాన్స్ఫర్ చేసేసుకుంటున్నాము. అండ్ ఈ గ్లాస్ జార్ అనేది చాలా డ్రై ఉండాలి. ఎవ్రీ టైం ఒక్కొక్క స్పూన్ పెట్టకుండా నేనైతే కాన్స్టెంట్ గా ఒక స్పూన్ అయితే పెట్టేస్తున్నాను. అండ్ ఈ స్పూన్ తో నేను ఈ మ్యాంగో పికిల్ అయితే లోపల సెట్ చేసేస్తున్నాను. ఈ పీస్ చూడండి, చాలా యమ్మీగా ఉంది చూస్తుంటేనే. సో ఇలాంటి ఒక ప్లాస్టిక్ స్పూన్ అయితే తీసుకున్నాను. ప్లాస్టిక్ స్పూన్ తీసుకొని దీని లోపల అయితే పెట్టేస్తున్నాను. అండ్ దీని లిడ్ అయితే క్లోజ్ చేసేస్తున్నాను. ఇక్కడ ఇందాక పడింది కదా, సో దాన్ని అంతా క్లీన్ చేసేసుకుంటున్నాను. ఈ విధంగా అయితే మనం పికిల్స్ని స్టోర్ చేసేసుకుంటాము. చాలా ఫ్రెష్గా ఉంటుంది చాలా డేస్ వరకు. అండ్ చెడిపోకుండా ఉంటుంది ఇలా గ్లాస్ జార్లో మనం స్టోర్ చేసుకుంటే. దీని టేస్ట్ అయితే నెక్స్ట్ వీడియోలో చూసేద్దాం.